దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉచిత చొప్పున దేవుడు మరి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్వశాంతి గలవానిగా కాపాడదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక పేరు ఎన్నోసార్లు మన ఈ వాక్యం గురించి ఎన్నోసార్లు మనం ధ్యానించాం. కనుక పేర ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావయ్యా. రెండవదిగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక చూడండి, పూర్ణ శాంతి గలవానిగా అంటే మనిషి జీవితంలో అశాంతి అనేది పేరు ఉండదన్నమాట. కనుక పేర ముందు చూడండి, మనసు దేవుని మీద ఆనుకునే వారుగా మనం ఉండాలండి. అందుకని ఎవరి మనసు నీ మీద ఆనుకునో వాడిని నువ్వు పూర్ణశాంతి గలవానిగా కాపాడుతావు. ఎందుకంటే వారు చూడండి యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. దేవునందు నమ్మకం ఎందు దేవునందు పేర విశ్వాసం ఉంచి ఉన్నారండి. కనుక చూడ పేర విశ్వాసము నమ్మకం ఎంతో దగ్గర ఉన్నటువంటి అండి. విశ్వాసం ఉండాలి, రెండవదిగా నమ్మిక ఉండాలి. ఎందుకంటే చూడండి, నీ ఎలానగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక మనం ఎన్నో చూడపేరా మనుషులు చూడండి ఎన్నో రకరకాలుగా దేవుని దగ్గర విచారణ చేయకోకుండా మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారండి. ఏమంటారు చెప్పాలంటే మానవ ప్రయత్నాలు అంటారు. మనుషులు చూడపేరా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుని దగ్గర విచారణ చేయకోకుండా, దేవుని అందరూ విశ్వాసం ఉంచుకోకుండా, నమ్మకం ఉంచుకోకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అలాంటి వారు చూడపేరా విశ్వాసం, అలాంటి వారికి విశ్రాంతి ఎక్కడదండి, మనశ్శాంతి ఎక్కడది? కనుక చూడండి, వారు చూడపేరా పూర్వశాంతి గలవానిగా. పూర్వశాంతి ఎక్కడిది రోజున? ఎందుకంటే చూడపేరా సొంత ఆలోచన కనుక పేర సొంత ఆలోచన చేయడానికి చూడపేరా కారణాలు చెప్పండి. మనిషికి చూడపేరా అహంకారము, గర్వము, లెక్కలేనితనము ఇవన్నీ కూడా పోగవుతాయండి. దేవుడి మీద అనుకునే మనుషులు పేరు ఎన్ని చూడండి, ఎన్ని కూడా మనిషికి పేరా ఏంటి చెప్పండి? అహంకారము, గర్వము, లెక్కలేనితనం ఇవన్నీ కూడా పోయినప్పుడు నీకు ఇక మనశ్శాంతి ఎలా వస్తుంది? నీకు పూర్ణశాంతి ఎలా కలిగిద్ది? కనుక ముందు చూడపేరా దేవుని మీద మనసు ఆనుకునేవారుగా మనం ఉండాలండి. అనేక సార్లు చెప్పింది అదే. చూడపేరా దేవుని వాక్యం చెప్పేది అదే. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలండి? భర్తను భార్యను సలహాలు అడగాలి. కనుక పేరా ప్రతి విషయం చూడండి, భర్త చూడండి భార్యను సలహా అడగాలి. అలాగే చూడపేరా భార్య కూడా భర్తని సలహా అడగాలి. అడిగినప్పుడు చూడపేరా కుటుంబంలో చూడండి దెబ్బలు ఎందుకు వస్తాయి?
గొడవ ఎందుకు వస్తే చూడపోయారా? కనుక చూడపోయారా సలహా అడిగేవారుగా ఏ విషయంలో కూడా చూడండి, సలహా సొంత నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోకూడదండి. భార్య దగ్గర సలహా తీసుకోవాలి, భర్త దగ్గర సలహా తీసుకోవాలి, చాకుల పేరు ఆత్మీయుల దగ్గర సలహా తీసుకోవాలి. కనుక ఇష్టానుసారంగా చూడండి నడుచుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? ఇష్టానుసారంగా నడుచుకుంటే నీకు మనశ్శాంతి ఎక్కడ చెప్పండి. కనుక చూడపోయారా, కనుక అశాంతి ఉంటుంది నీకు ఎప్పుడు జీవితంలో, అశాంతి ఉంటుంది ఎప్పుడంటే పేరా. కనుక ఎవరిష్టం వారిదైనప్పుడు చూడపోయారా వారి కుటుంబంలో అశాంతి ఉంటుంది. కనుక గొడవలు ఉంటాయి, దెబ్బలాటలే ఉంటాయి. ఎవరిష్టం వాళ్ళదే, పిల్లవిష్టం పిల్లమే, మూడిష్టం మూడిదైనప్పుడు పేరా ఆ కుటుంబంలో నెమ్మది ఎక్కడ వస్తుంది? ఎవరి సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే పేరు వాళ్ళకి కుటుంబంలో సమాధానం ఎక్కడ వస్తుంది చెప్పండి. కనుక పేరు ఎందుకంటే అశాంతి ఉంటుంది పేరు. భార్య భర్త మీద ఆనుకోడు, భర్త భార్య మీద ఆనుకోదు. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి దానం వాళ్ళదే, ఎవరి పద్ధతి వాళ్ళదే. కనుక పేరు చూడండి ఎవరిష్టమో వారిదైనప్పుడు ఆ కుటుంబంలో చూడండి పేరు ఆ శాంతి ఉండదండి. ఎవరి ఆనుకోవాలి చెప్పండి. కనుక నా ఇష్టం అనేది చూడండి పేరా అనేక మార్లు చెప్పేది నీ ఇష్టం నీ కష్టాల పాలు చేస్తుందని ఎన్నో మార్లు చెప్పేది నీ ఇష్టం నేను కష్టాల పాలు చేస్తుంది, బాధల పాలు, విరుగుల పాలు, ఇబ్బందుల పాలు అయిపోతావు. కనుక పేరా అందుకే చూడండి ఎవరి మీద చూడండి ఆనుకున్నాడో చూడండి, దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవా నీవు కాపాడేదవు. ఎలానగా అతను యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక పేరు దేవుడి మీద ఆనుకున్న వారు చాలామంది ఉన్నారు బైబిల్లో. దేవుడి మీద ఆనుకున్నవారు చాలామంది ఉన్నారు. కనుక పేరు ఆనుకోవారు కూడా ఉండారండి. లోకాసు వార్త చూడండి పేరా 17వ అధ్యాయం చూడండి పేరా అక్కడ చూడండి 10 మంది కుష్ఠరోగులు చూడండి పేరా యేసు దగ్గరికి వస్తారండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి యేసు ప్రభువా చాలా పేరు చూడండి కరుణించమని కేకలు 10 మంది కుష్ఠరోగులు ఇచ్చారు పేర. కనుక 10 మంది కుష్ఠరోగులు చూడండి పేర యేసు ప్రభువు చూడండి కేకలు వచ్చినప్పుడు ఆయన అన్నాడు మీరు వెళ్ళి ఇంకా కొంత ముందుకు వెళ్ళి అక్కడ వ్యాధికులు ఉన్నారు, వ్యాధులు కనపరుచుకోండి అన్నాడు. కనుక పేరాడు విశ్వాసము బట్టి వారు చూడండి వెలుచుండగా చూడండి శుద్ధులు అయిపోయారండి. వెలుచున్నప్పుడు దారం వెళ్తున్నప్పుడు చూడండి వారు బాగుపడిపోయారు, వారికి అసలు రూపం వచ్చేసింది. కనుక పేరా కనుక 9 మంది చూడండి ఉరిగెత్తుకెళ్ళి ఊళ్ళో పడ్డారు, ఒక్కడ మాత్రం చూడండి ప్రభుత్వకు వచ్చాడు. యేసుప్రభు అడిగాడు అయ్యా నేను మాట చెప్పినప్పుడు మీరు 10 మంది ఉన్నారు కదా, కనుక 9 మంది ఎక్కడున్నారయ్యా అని అడిగాడు. ఆ 9 మంది వేరి దేవుని మహిమపరిచేవాడు ఒక్కడేనా, దేవుని మీద ఆనుకునేవాడు ఒక్కడేనా, కనుక దేవునికి భయపడేవాడు ఒక్కడైనా ఉన్నావా, కనుక కథమా 9 మంది వేరి అన్నాడు. కనుక 9 మంది చూడండి 9 మంది వాళ్ళకి ఏమని చెప్పండి బలహీనత పోగానే వాళ్ళకి గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, లెక్కలేనితనం వచ్చింది, దేవుడు అంటే పేర భయలేనితనం వచ్చింది, వాక్యం అంటే పేర భయలేనితనం వచ్చింది. చూడండి పేర వారికి గర్వం, మనిషికి పేరు ఎంతో అహంకారం, వాళ్ళకి ఎన్ని కూడా వారికి వచ్చేసినట్టు ఆ 9 మందికి చూడండి. ఎందుకంటే వ్యాధి పోయింది, వంకరకాళ్ళు తినకొచ్చినాయి, కనుక పేరక దేవుడు అంటే భయము వెళ్ళి చూడండి ఊళ్ళో పడిపోయారు వెళ్ళి. కనుక అక్కడ మాత్రం తిరిగి ప్రభాతకు వచ్చాడు. ప్రభా అని దేవుని మీద ఆనుకునేవాడు ఇతనే చూడండి పేర ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చూడండి పేర దేవుని ఎంతో మైపొచ్చాడు ప్రభా అని దేవుని మీద 9 మందికి సొత్తపడితే ఒక్కడ మాత్రమే దేవుడి మీద ఆనుకున్నాడండి.
దేవుడితో రెండో మారు దీవించాడు. ఎవరు చెప్పండి? నీవు లేవసిపము, నీ శ్వాసము నేను స్వస్థపరిచిన అతనితో దేవుడు చూడబోయారా రెండో మారు చూడండి, తనకి రెండో మారు కూడా దేవుడు ఇతను దీవించాడు అండి. ఈరోజు చాలామంది లోకస్తులు ఒక దర్శనంగా చూడ ఎదురుగా చేశారు. అమ్మో దేవుడు నన్ను దర్శించేశాడు. ఒక దర్శనంగా ఎదురుగంతే కనుక దేవుడికి నన్ను దర్శించేశాడాక ఇలా దేవురాజ్యం ఉంది అనుకుంటాను ఒక దర్శనంగానే. కానీ రోజు మాట్లాడాలి దేవుడి సంగతి దేవతలకి. నేనే దేవుడిని పేరా, నేనే దేవుడిని ప్రతిస్పర్శకుంటా చూడండి. దేవుడు కనుక మాట్లాడతాడు. ఆయనే దేవుడిగా పేరు. ఆయన చూడండి ప్రతి ఒక్కరితో చూడండి ఆయన మాట్లాడతాడు, ప్రతిస్పర్శకుంటాడు. ఎందుకని? నేనే దేవుడు అని పేరు నమ్ముతారేమో, ఇంకా నా వైపు తిరుగుతారేమో అని చెప్పి చూడండి దేవుడు చూడ ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈరోజు చూడండి చాలామంది దేవుని మీద ఆనుకునే మనసు లేదండి. ఆనుకునే మనసు లేదు పేరు చూడండి. ఈరోజు చూడండి చాలామంది డబ్బు మీద ఆడుకుంటారు అండి. దేవుని చెప్పండి మాటగా మొదట చూడండి డబ్బు మీద అనుకోండి. డబ్బు చూడండి చాలా జబ్బు కనుక ధనం మీద అనుకుంటారు చాలామంది. కొంతమంది ఆస్తులు ఆనుకుంటారు. రకరకాలు చూడండి పరో యొక్క బలాలు చూడ సమకూర్చుకుంటారు. అందుకే చూడండి ఈ రోజున పూర్ణశాంతి లేదంటే కారణం ఏంటంటే కనుక దేవుని మైపరిచేవాడుగా లేవు. నువ్వు దేవుని మైపరిచేవాడుగా లేవు. చూడపోరా సాతాను చూడ మైపరిచేవారుగా ఉన్నారు చాలామంది. సాతాను చిత్తం నెరవేర్చేవారుగా ఉన్నారు. అందుకే అశాంతి అంతా కూడా పేరా. కనుక ఎంత ఉండేది ఎందుకు చెప్పండి? ఎంత ఉంటే ఎందుకు ఏలాగా చెప్పారా? మనిషి చూడండి పేరా ప్రశాంతత కావాలి. చూడండి పేరా ఈ రోజున మనశ్శాంతి కావాలి. అందుకే చూడండి పేరా కనుక ఈరోజు చూడండి అర్ధశాంతి. పళ్ళు ఒకటే గిలుస్తారు అంతే, పళ్ళు ఒకటి గిలిచి పడతాయి. హృదయపూర్వక నవ్వు కాదు అది. హృదయంలో వేదన శోధన బాధ మనుషులలో పళ్ళు గిలుస్తారు అంతే. కావాలని పేరు బాంతకాలు గిలుస్తారు పళ్ళు. ఏదో సంతోషం ఉన్నట్టు ఆనందంగా ఉన్నట్టు అండి నటిస్తారు అంతే పేరు మనుషులు చూసి. హృదయంలో కూడా అంతా కూడా మనశ్శాంతి అశాంతి పేర. వేదన బాధలు పెట్టుకుని చెప్పండి ఏం చేస్తారు మడుచున్నాడు కానీ చెప్పండి ఏం చేస్తారు మడుచున్నాడు కానీ పొళ్ళికలు ఇస్తారు అంతే. నవ్వు వేసినట్టు అబ్బా చాలా సంతోషంగా ఉన్నాడు అమరీష్ అనుకుంటాను. ఎందుకుంటావు సంతోషంగా? నువ్వు ఎట్టకిలు ఇచ్చావో కానీ నువ్వు మడిసి నొత్తి తెలిసిపోద్ది. నిజంగా నవ్వావో లేకపోతే నిజంగా బాంతకారంగా పొడికలు ఇచ్చావో నేను చూడగానే అర్థమైపోద్దండి. కనుక కడుపులో కొండంత బాధ పెట్టుకుని పైకి ఇగులుస్తారు పళ్ళు. చాలామంది ఎంతోమందిని చూస్తా పరిచయం చేస్తున్నాను. ఎంతోమంది పరిచయం చూడపోయారు. కొండంత బాధ పెట్టుకు ఎలా ఇగుల్చబుద్ధి అవుతుంది నీకు? అంటే నటిత్రం అన్నమాట, నటా జీవితం అన్నమాట. నటా జీవితం పేరు యోజన. ఒక ఆయన నా పక్కనే కూర్చున్నాడు కొండంత బాధ పెట్టుకుంది. నా పక్కనే కూర్చుని పొలికలు ఇస్తున్నాడు. ఎలా ఉంది? అసలు ఏమి బాధ, అసలు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి చీకు లేదు, ఎటువంటి చింత లేదు. కనుక ఇతను చాలా దేవుడి మీద ఫుల్లుగా ఆడుకునేలాగా ప్రశాంతంగా ఉండేలాగా ఎంతో దేవుడు అతని దగ్గర ఉండేలాగా ఎంతో నటిస్తున్నాడు. కాసేపు నటా జీవితం పేరు నటిత్వం చూడండి పేరు. తీరబోతే చెప్పండి తీరబోతే ఏంటంటే ఆ వెళ్ళిపోగానే ఏమని చెప్పారు? చలపని చిచ్చాప అన్నారు. ఎందుకని చిచ్చాపని చలపను? మరి ఇప్పుడు దాకా పొలికలు ఇచ్చావుగా, పెళ్లి జరిగిన దాకా పొలికలు ఇచ్చావుగా అండి. కనుక పేరు చూడండి నటా జీవితం పేరు నటా జీవితం అండి. ఎవరినో నమ్మించాలి, ఎవరినో నమ్మించాను, నమ్మారు వాళ్ళు. నమ్మించాలంటే పేరా ఎవరినో మోసం చేసేయాలి అనుకుంటే కాదు, మొదటగా నువ్వు మోసపోతున్నావు. నేనే చెప్పేది మొదటగా ఎదట వారిని మోసం చేశానని
నువ్వు అనుకుంటే చూడపరా నువ్వే మోసపోతున్నావు, నీకు నువ్వే మోసపుచ్చుకుంటున్నావు, నీకు నేనే అవమానం తెచ్చుకుంటున్నావు. అందుకే చూడపరా దేవుడి మీద పేరు ఆనుకునే మనసత్వం మనం కలిగి ఉండాలి. ఏదైనప్పుడు కూడా అండి, ఏదైనప్పుడు కూడా చూడపేరా ఇది ఒక రోజు కాదు, జీవితం ఇది. చాలామంది చాలామంది అద్వైతమంతుల పేర చూడ అర్థం కాదు ఇది. జీవితం అంటే ఏంటి చెప్పండి? జీవితం అంటే ఏంటి? ఒక రోజుదా, ఒక నెలదా, ఒక వారందా, ఒక సంవత్సరందా? ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం జీవితం ఇది. కనుక ఇలాంటి జీవితాన్ని ఎంత చక్కగా గడపాలి, ఏ విధంగా గడపాలి చెప్పండి? చాలామందికి ఈ వారం గడితే చాలు, ఈ రోజు గడితే చాలు, ఈ పూట గడితే చాలు, ఈ నెల గడితే చాలు, ఈ చచ్చిపోతావు తెల్లారితేక. అలాంటి మూర్ఖత్వంగా బతుకుతారు చాలామంది, మురుకులు అండి. బతికిపోతావాక, చచ్చిపోతావా, నెల గడితే చచ్చిపోతావా? జీవితం చూడపారా 10 కాలాల పాటు మనం బ్రతకాలంటే మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, ఎలా దేవుని మీద ఆనుకోవాలి, ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ఏ విధంగా దేవుని మీద ఆనుకుంటే మన మనశ్శాంతి వస్తుంది, మనకి పూర్వశాంతి కలిగించింది. ఇదే ఉండదు చూడపారా. తిన్నామా, తాగామా, మన కడుపుండిందా, పాట ఉందిగా, ఏం చేశానా నీకోసం, నా కడుపు మాత్రమే నింపుకున్నా నేను, ఏం చేయలా, నా కడుపు మాత్రమే నిండింది, అంతే. ఈరోజు కూడా చాలామంది కడుపు నిండితే చాలండి. కడుపు దాచులు బైబిల్ చెప్తుంది పేరా అండి. కనుక పేర కడుపు కోసం ఎన్నో మాటలు చెప్తారంట. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఆ కడుపు కోసం ఎన్నో మాటలు చెప్తారంట అండి. ఆ కడుపు నింపుకోవడం కోసం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధన వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టుకుని మిమ్మల్ని బతిమాలుస్తున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు తన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు, ఇంపైన మాటల వలన ఇచ్చక వలన అనేక మంది చూడతారు మాసపోతే. దేని కొరకు? దేని కొరకు అండి? కేవలం పేర కడుపు కోసమేనండి. కడుపు కోసమే చూడపారు. ఈ రోజున అనేక మంది మోసపుచ్చుతారంట. ఇంపైన మాటలు, ఇచ్చకమైన మాటలు, ఎంతో కలబల్లి మాటలు చూడపారా. కనుక కడుపు కోసమే పనిచేస్తారు. ఏమన్నా వాళ్ళకి కడుపు ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తుకి కాదు, కేవలం కడుపు నింపు కోసం ఉంటాకి అండి. కనుక చూడపారా. కనుక ఈ రోజున అనేక మంది అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు పేరా. అలాంటి వారికి మంచి అంత ఉంటుందా? కడుపు తింటావు అంతే, కడుపే చూసుకుంటావు అంతే. కడుపు ఉండిందా లేదా? నీతి లేదు, భక్తి లేదు, ఏం లేదాక నీతి లేదు, భక్తి లేదు, ఒక వాక్యం అంటే భయం లేదు, ఒక దేవుడు అంటే భయం లేదు, ఒక దర్శనం అంటే భయం లేదు. కనుక కేవలం నా కడుపు నిండితే చాలు, ఎవడపోతే నాకెందుకు. కనుక పేరు అందుకని ఈ రోజున దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని మీద ఆనుకునే పేరు మనసత్వం మనకు కలిగి ఉండాలండి అండి. ఆనుకునే మనసత్వం మనకు కలిగి ఉండాలి. కనుక పేర చూడండి, బైబిల్లో చూడండి, 2వ రోజుల గ్రంథము చూడండి, 5వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం చూడండి. ఒక ఆవిడ ఎలీషా వద్దకు వస్తుంది. కనుక ఎలీషా వద్దకు వచ్చి అడుగుతుంది, అయ్యా నా వేలిన వాడా, నా పెనుమిటి చూడండి ఎంత భయభక్తులు గలవాడు, కనుక ఇప్పుడు అప్పుల వారు 2 కుమారులు తీసుకెళ్ళిపోతున్నారు, కనుక నన్ను ఏం చేయమంటావు అని అడిగింది పేర. చూడండి ఎలీషా వాడు చెప్పండి. అప్పుడు అయ్యా నీ అమ్మ నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. మనమైతే చెప్పండి, నన్ను చాలామంది అన్నారండి, అడుక్కుంటా కూర్చున్న లేదు అండి, ఏదో ఒకటి మాట్లాడతాను నేను. ఇతే ఏమో లేదండి, ఎందుకు వచ్చిన మాట్లాడి అడుక్కుంటా మందిరం కట్ట అడుక్కుంటూ వచ్చిన ఏదో ఒకటి దేవుని అడగమని అడిగి కట్టమని ఎక్కడైనా బైబిల్లో ఉందా మందిరం అండి? కనుక అడిగామనుకోండి పేరా, మీరు ఎత్తే ఏమన్నా సార్ లేదండి అని మాకు ఎందుకండి, మనం అదే మా నా ఇంట్లో నీకేమంటే ఎందుకు, ఏం చేస్తే నీకెందుకు, నా అప్పు కట్టు, నేనేం చేస్తే నీకెందుకు, ఏముంటుంది నీకు, నా ఇంట్లో ఏముంటుంది నీకెందుకు అయ్యా, కనుక నా అప్పు ఎట్ట తీరాలో చెప్పు అని ఆటం మనం. కాని పేరు ఆవిడ అట్టలేదండి. ఏం చెప్పింది చెప్పండి,
యథార్థ చెప్పిందండి, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కొండ తప్ప మరి ఏమీ లేదు. కనుక పేర ఆమె యథార్థ చెప్పిందండి, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కొండే ఉంది, దాంట్లో కూడా కొద్దిగా నూనె ఉంది. ఎలీషా అమ్మ నువ్వు వెళ్ళి ఇదిగో నీ పొరుగువారి కుండలన్నీ పోజేసి ఈ కుండలో నా కుండలో వేయమన్నాడు. మనం ఏమైతే ఏమంటే చెప్పండి, ఇందులో చేరడం ఉందా, ఈ కుండలోనే లేదు, ఇంకే కుండలో పోతామంటాం మనం. కానీ పేర చెప్పినట్టు చేసిందండి ఆవిడండి. ఎదురు మాట్లాడి చెప్పినట్టు చేసింది, కుండలో పోయేసింది. విశ్వాసంతో నమ్మకంతో ఆనుకున్న చోట పేర. కానీ ఈ కుండలో పోతే కుండలన్నీ నిండిపోయినాయి. ఎన్ని కుండలు అయితే తెచ్చినా కుండలు మొత్తం నిండిపోయినాయి. మళ్ళా వెళ్ళింది, నా వెళ్ళిన వాడ కుండలన్నీ నిండిపోయాయి అన్నాడు. అమ్మాయి ఇంకేమైనా ఉన్నాయా? లేవు నాయన, మొత్తం శిశురామ్మ గారు కుండతో సహా మొత్తం కుండలన్నీ నింపేశాను నేను, అసలు ఎక్కడా కుండలో వేకని చెప్పింది. అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్ముకొని నీ అప్పులు తీర్చుకోమన్నాడు. ఆ నూనె అమ్ముకుని అప్పులు తీర్చుకో. కనుక పేర చూడండి, ఆ నూనె అమ్మి చూడండి అప్పులు తీసుకుంది. నిజం చెప్తావా చెప్పండి, నిజం చెప్తావా? పోర్చుంది చెప్పడం మనకైతే పేరా. కనుక పేర దైవజనుడు చెప్పిన ప్రకారం చేసుకుంది. కనుక ఎదురు మాట్లాడుకోకుండా చెప్పిన ప్రకారంగా చూడండి చేసిన పేర ఆమె యొక్క అప్పులను తీర్పుని చూడండి పేర. మనకైతే ఎన్ని ఎదురు ప్రశ్నలు, ఈ నిర్భయత్వం ఇతయ్యపోతే పాయా నువ్వు ఏంటి మాట్లాడి, నువ్వేంటి చేత చేయి సాయం 3 మంది ఆరు చేత చేయి లేవట్లేదండి మీరు సాయం, ఆయనే మాకు వద్దండి. ఎంత దొంగల చూడండి పేరా. ఆ మందులు ఈ 5-6 సంవత్సరాల బట్టి ఒక మంత్రి నువ్వే కట్టేవాడు, ఒక మంత్రమే పట్టుకుపోతున్నారు పేపర్లు పట్టుకుని. నేను మన 10 సంవత్సరాలు బట్టి మందిరం అవ్వలేదు ఇంకా. ఎందుకని దోసుకుంటాకు, దేవుడి సొమ్ము దోసుకుంటాకు, ఆ కట్టేలేదు చచ్చేది లేదు అండి, అంత మోసం. కనుక చూడపారు నేను చెప్పా, దేవుడి సొమ్ము తిన్నవాడు కుక్కాయ పుడతాడు అండి. ఒక ఆయన చెప్పమన్నా, దేవుడి సొమ్ము తిన్నవాడు చెప్పండి ఏమవుతాడు చిట్టియా? కుక్కాయ పుడతాడు. కనుక పేర కుక్క బతుకుతావేకని చెప్పాను. కుక్క బతుకు చెప్పండి, చీయని బతుకంటే చెప్పండి. కుక్కలు లేచిన కాదు ఎంతమంది చీ అంటారు? ఎంతమంది చీ అంటారు చెప్పండి? కుక్కల్ని లేచిన కాదు 3 మంది ఆడతారు కుక్కల్ని. అలాంటి కుక్క బతుకుతారు. ఎందుకై అబద్ధాలు చెప్తున్నారు? కనుక పేర దేవుడి మీద ఆనుకునేటువంటి మనతత్వం రోజున చాలామందికి లేదండి. ఎందుకని ఆనుకోరు, చాలామంది దేవుడి మీద ఆనుకోరు. సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, సొంతంగా చూడపోయారా అండి. ఏదో చేద్దాం, ఏదో గడిచేద్దాం, ఏదో పిక్కి తిందాం, ఏదో లాక్క తిందాం, ఏదో పరిగెత్తుకుని పాలేద్దాం అని పేరా. పరుగు ఏం పిక్కి తింటావు? కొన్నాళ్ళకి ముందు ఎత్తుంటే ఉన్నాళ్ళు కూడిపోయిందంట. ఏమని చెప్పండి? కొన్నాళ్ళకి ముందు ఎత్తే ఏమైందండి? ఉన్నాళ్ళకి కూడా వెళ్ళిపోయింది. ఇంకేం మీకు తింటావాక చెప్పండి? ఇది తింటావు ఎక్కడ 4 కూడిపోతే ఏమైనా తింటావు? ఏమైనా తింటావా 4 కూడిపోతే? అలాగే చూడపారా, దేవుని మీద ఆనుకునేటువంటి వారికి మనశ్శాంతి ఉండనే ఉండదండి. అపశాంతి, అపకీర్తి. భక్తిహీనుడు ఏ పని చేసినా వానికి భంగమే కలిగిద్దండి. భక్తిహీనుడు ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుడు ఎన్నో ఆశలు పడతాడు, ఎన్నో ఆశలతో కార్యాలు చేద్దామని చూస్తాడు. కనుక అలాంటి వాడి యొక్క ఆ యొక్క కార్యం చెప్పండి ఏదో ఒక ఆటకు వచ్చి భంగమైపోద్ది. అది నీతివంతుడి నివాసస్థలం వర్ధిల్లుతుంది. నీతివంతుడి నివాసస్థలం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క దీవెన ఉంటుంది. కనుక దేవుని యొక్క కాపుదల చూడపోయారు మాటగా ఆ గృహం మీద, నీతిమంతుని యొక్క గృహం మీద ఏముంటుంది? దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది అంటే. భక్తిహీనుడి యొక్క ఆలోచన ఏమో చెప్పండి? భక్తిహీన ఆలోచన పటాపంచలు అయిపోద్ది. భక్తిహీనుడు ఎన్నో ఆలోచిస్తుంటాడు, ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే కూర్చుంటాడు, గుండ్ర ఎక్కడో ఆలోచిస్తుంటాడు. ఇక్కడే కూర్చుని పెద్ద ధనవంతుడు అయిపోతాడు. దేంట్లో? ఆలోచనలో ఆలోచించుకుంటాడు. ఆలోచనలో గొప్ప ధనవంతుడు అయినట్టుగా ఊహించుకుంటాడు. ఇక్కడే ఊడి కింద పడతాడు.
తీరా వచ్చి చూస్తే ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. ఆలోచన చూస్తే ధనవంతుడు అయిపోయాడు దెబ్బని. ఆలోచన ఏదో వచ్చేసింది, ఏదో ఇంత భారం మిగిలిపోయింది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడే కప్పారా. ఎవడు? భక్తిహీనుడు. కనుక పేరా యథార్థవంతుడు అలా ఆలోచించడండి. యథార్థవంతుడికి చీకట్లో ఎలుగు పడద్దండి. యథార్థంగా ప్రవర్తించే వారికి యథార్థవంతుడి పేరు చీకట్లో, కనుక చీకట్లో ఎలుగు చూడపారు, ఎలుగు ప్రకాశం చీకట్లో చూడపారు. మరి మనకే అండి కనుక దరిద్రుడికి ఎరేవుకి వెళ్ళినా దరిద్రుడు ఎక్కడికి ఎలవేస్తే పిత్తపరిగా పడుద్ది. ఎందుకని? ఆడ దరిద్ర స్థితి అలాంటిది. ఎక్కడికి వెళ్ళొచ్చారో పిత్తపరిగా పడదు, కొరవేగా పడదు, బొచ్చులు వేప పడవు. కనుక పిత్తపరులు పడుతూ ఉంటాయి భక్తిహీనుడికి, దరిద్రుడికి. కనుక ప్రభు మీద మనం అనుకున్నప్పుడు, మనం దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళినప్పుడు, దేవుని ఆలోచించినప్పుడు మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కాస్తాడండి. దేవుడు మనల్ని కాస్తాడు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు. కనుక చూడండి, దాంట్లో కుయ్యిత్తు ఉండకూడదు, విత్తును కూడా చూడండి. విత్తున్నప్పుడు చూడండి నువ్వు ముందుకెళ్ళలేవు. ఇత్తున్నప్పుడు నువ్వు అప్పులు తీర్చలేవు. ఇత్తున్నప్పుడు చూడండి నువ్వు ఏది సంపాదించుకోలేవు, ఏది కొనుక్కోలేవు, ఏది గడించుకోలేవు. కనుక మంచి అంతా చూడండి కుమిలిపోతా, ఏదో కూలిపోతాడు. చూసారా? ఏమో చెప్పండి, ఇక్కడ ఏమంటారు చెప్పండి? 4 రోజులు మంచంలో పడుకోండి ఏమంటారు ఇక్కడ? ఏమంటారు అనిషా? 3 నెలలు మంచంలో ఉండి ఏమంటారు ఇక్కడ? ఇక్కడ వాళ్ళు ఏమంటారు? ఇక్కడ వాళ్ళు ఏదంటారు? మంచంలో పడుకునండి లేవలేలో రోగిని ఏమంటారు? ఏమంటారు పిల్ల? చెప్పండి. ఇక్కడ వాళ్ళు అంటారు దాన్ని మాట ఏమంటారు? ఇక్కడ వాళ్ళు ఏదో మాట కొత్తగా అంటారు దాన్ని, కుమ్ములు పోయేది అంటారు. ఏమవుతుందో చెప్పండి? కనుక చూడపోయారా? అందుకే చూడండి ప్రభునందు దేవుడి మీద ఆనుకునే మనదత్వం మనకి కలిగి ఉండాలండి. అదే 26వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాం. దుష్టులకు దయ చూపులను, వారు నీతిని నేర్చుకోరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినప్పుడు కూడా యెహోవా నివాసం ఆలోచింపక అన్యాయమే చేస్తున్నారంట. దేవుడు ఎంత దయ చూపినప్పుడు కూడా ఏం చేస్తారంట? దేవుడు ఎంత దయ చూపినప్పుడు కూడా, దుష్టులకు దయ చూపినప్పుడు కూడా వాళ్ళు నీతిని నేర్చుకోరు, యథార్థంలోకి రారు, నీతిలోకి రారు. కుయ్యిత్తి, అంతా కుయ్యిత్తి. కనుక అలాంటప్పుడు పరగా నువ్వు మనశ్శాంతికి ఎలా ఉంటావు? నీకు ప్రశాంతి ఎలా వస్తుంది? యథార్థ ప్రవర్తన తెచ్చుకోవాలి మనం. నీతి ఉండాలి, మాట్లాడే మాటలో నీతి ఉండాలి. కనుక న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. చూడండి కనుక అన్నీ చేస్తున్నాడు కానీ ప్రధాన విశ్వాసంలో నీతి న్యాయాలు కొట్టివేశారంటండి. మత్తయి సువార్త 23:23 అంటాడు. ఏమంటే చెప్పండి? అన్నీ చూడండి బాగా చేస్తారంట కానీ నీతి న్యాయాన్ని కొట్టివేశారంటండి అండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములోను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారంట. అన్ని బాగా చేస్తారంటే ఏం చేస్తా చెప్పండి? న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసము అంతకంటే లేదు. ఆ 3 కూడా విడిచిపెట్టేశారంట. అంటే చేసే పనిలో న్యాయం లేదు, మాట్లాడే మాటలో విశ్వాసం లేదు, ఆ కనికరం అంతకంటే లేదు. ఉందా కనికరము? అంతకంటే లేదండి. చెప్పండి, ఉందా కనికరం? ఉందా చెప్పండి. కనికరం ఉందంటే చెప్పండి. కనికరం ఉందా? ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి, ఇందిరా బాబు ఎట్టు ఉండవు నీ భార్య పిల్లలు
ఏమవుతారా బాబా అంటే ఏమన్నా తెలుసా, దొరికిందిలే నాకు మా భార్య. తాగింది ఎవడు? తాగింది ఎవడు? పాడు చేసింది ఎవడు అండి? అప్పులు చేసింది ఎవడు అండి? ఏం చేయాలి చెప్పండి? తాగింది నువ్వు, పాడు చేసింది నువ్వు, నాశనం చేసింది నువ్వు. కడకొచ్చామన్నాడు, నాకు మా భార్య దొరికిందిలే మా భార్య అండి. ఏమన్నా జ్ఞానం ఉందా? ఏమన్నా బుద్ధి ఉందా? ఏమన్నా మనస్సాక్షి ఏమైనా గద్దించింది? ఏమన్నా మనస్సాక్షి గద్దించింది చెప్పండి? ఏం చేయాలంటే చెప్పండి? పీకవాడే తొక్కాలండి. అప్పుడు ఓ దైవజనుడిగా తొక్కగల పీకం అడిగేసి కనుక బుద్ధి లేని మాటలు, జ్ఞానం లేని మాటలు అంటే నీకులాగా తాగి నీకులాగా అప్పులు చేయాలి నీ భార్య కూడా. అప్పుడు బాగుంటుంది. అప్పుడు కొంకలకం కోలాటం అవుతుంది. అప్పుడు ఏతో చెప్పండి? జ్ఞానం చెప్పండి? తాగేదోడు చెప్పండి? తాగుడోలాడేది నువ్వు, మళ్ళీ పైకి వచ్చి భార్య అని అంటాం మళ్ళీ పైగా ఏంది? కనుక చూడండి, దేవుడి మీద అనుకునే మాటలేనాయి? దేవుడు భయపడే మాటలేనాయి? చాలామంది అవివేకం అండి, అవివేకం, మందమోత్తానం, గర్వం, అహంకారం అండి, లెక్కలేనితనం. భార్య అంటే లెక్కలేదు, దైవజనుడు అంటే లెక్కలేదు. ఏమవుతావు? నీ కర్మ నువ్వే అనుభవించుకుంటావు. ఎవడని చేస్తాడు? అందుకే దుష్టులకు దయ చూపున వాళ్ళు నీతిని నేర్చుకోరండి, నీతిలోకి రాలేరు. నీతిలోకి వస్తారా? నీతిలోకి రా. ఏమని చేస్తారంటే చెప్పండి? కింద అన్యాయమే చేస్తారంట వాళ్ళు. ఏమన్నాడు కింద? ఆలోచన, దేవుని గురించి ఆలోచించరు, అన్యాయమే చేస్తారంట. దేవుని గురించి ఆలోచించరు. అయ్యో దేవుడు ఉన్నాడు, అయ్యో దేవుడి భక్తి, మనం దేవుడు నమ్ముకున్నాం, మారవలసి పొందాం కనుక మనం మన మన ప్రవర్తనలో ఉండకూడదు, మనం అట్ట ఆలోచించరు. అన్యాయమే. ఎవడపోతే నాకెందుకు, నాకు అడుగు ఉందా లేదా? బతుకు చూడండి మనం బతికామంటే మనం బతికి ఒక పరమార్థం ఉండాలండి. ఎట్టయినా బతకాలం, తాగి బతకాలం, అప్పులు చేసి బతకాలం, కంపలాడు తిరిగి బతకాలం, అక్కు తిరిగి బతకాలం, లేకపోతే చూడండి అన్న క్యాంటీన్ తీలో బతకాలము. కానీ బతికి పరమార్థం ఏది చెప్పండి? మనం బతికే ఉంటే బతికో పరమార్థం ఉండాలి మనకి, ఒక సార్థకం ఉండాలి మనకి. బతకలేమా? మీరందరూ ప్రార్థన మీరు బతకలేరా చెప్పండి? బతకలేరా? బతుకుతారు. శనివారం బతకలేరా? ఆదివారం బతుకుతారు. కానీ ఏం కావాలి? బతికి ఒక సార్థకం పరమార్థం ఉండాలి. మనం బతికేమంటే చనిపోయేంత వరకు కూడా మన బతికి ఏముండాలి చెప్పండి? ఒక పరమార్థమైన బతుకు మనం బతకాలి. ఎన్ని రోజులు బతికేమనేది కాదు, ఎలా బతికేమనేది కావాలి ముందు అండి. ఏమంటారు చెప్పండి? కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, ఇరువు లేని బతుకు అంటారు. కుక్కతో పోలుతారు. అన్నిటికంటే ముందు ఏనాది ఏమైంది కుక్క. నిజంగా చెప్పాలంటే కుక్క చాలా విశ్వాసం గల జంతువు. అది అసలు దాంతో పోల్చకూడదు. అయినప్పుడు కూడా కుక్కతో పోలుతారు. ఎందుకని? విశ్వాసం గల జంతువే కానీ కుక్కకి నికరం ఉండదు, దానికి కుక్కకి నీతి ఉండదు. అందుకని కుక్కతో పోలుతారు అండి. అందుకని చూడపోయారా, మన బతికి ఒక పరమార్థం ఉండాలని, ఒక సంఘం అని, ఒక సహవాసం అని, ఒక ఆత్మీయ తల్లిదండ్రులని. ఎందుకు మనం ఇవన్నీ పెట్టుకుని నడుస్తున్నాం? మనకి ఒక ఆత్మీయతండ్రి ఉన్నాడు, ఒక ఆత్మీయ తల్లి ఉంది, మనకు ఒక సంఘం ఉంది, మనకు ఒక అయ్యగారు ఉన్నాడు, మనది కూడా ఒక సహవాసం, మన ఒక కుటుంబం లాంటిది. ఇవన్నీ ఎందుకు? సార్థకం కోసం. అంతేగాని ఇక్కడ రాకపోతే ఎవడైనా బతకగలుగుతాడు అండి. ఎవడైనా ఇంకా హ్యాపీగా బతుకుతారు. ఇంకా భక్తి మానేవాళ్ళు ఇంకా హ్యాపీగా బతుకుతుంటారు. ఎందుకని? భక్తిలో ఉన్నవాడికైనా కొంచెం కష్టం వస్తాయి, కానీ భక్తి మానేసినోడికి ఏమో చెప్పండి, ఆడికి ఇంకా హ్యాపీగా ఉంటాడు చూడండి. ఎందుకని? తీర్పు కాలం వచ్చేంతవరకు హ్యాపీగానే ఉంటాడు. అలాగని బైబిల్ చెప్తుంది. ఇదిగా ఒకసారి భక్తి తెలిసిందిగా నీకు, ఇక దేవుడికి మళ్ళా చెప్పడాక, ఇక మళ్ళా నేను గద్దించడాక. ఎందుకని? ఇక నాయకు చెప్తూ ఎదురు చూస్తావు అంతేక.
దేవుడు చూస్తాడు, తీర్పు కాలం వరకు దేవుడు చూస్తూనే ఉంటాడాక. ఇది చెప్పండి, ఒకసారి తెలిసింది నీకు నీతి తెలిసింది, దేవుడు మాట్లాడే సంగతి తెలిసింది, దర్శనోత్తర సంగతి తెలుసు, అక్రమాల కట్టాల సంగతి తెలుసు, ఆచారాలు చేయడం సంగతి తెలుసు. అయినప్పటికి కూడా చూడ మళ్ళీ చేస్తాం అంటే దేవుడు ఎట్టి పరిస్థితిని నాటకించడు. ఎందుకని న్యాయపు తీర్పునకు ఎదురు చూస్తున్నాడే ఆయన. ఎందుకంటే నువ్వు కావాలని చేసినప్పుడు ఎవడేస్తాడు నిన్ను? కావాలని నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునేక అండి, ఏ ఆలోచన లేదాక. కనుక తగిన కాలం అందు మూలు చెల్లించుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని పేర చూడండి, ప్రభు ఈరోజు ఎంత ఉంటే చూడండి మనశ్శాంతి లేదండి. ఒక ఆయన ₹1 పట్టుకెళ్తాడు ఒక ఆయన దగ్గరికి. ₹1 పట్టుకెళ్ళి ఇచ్చి, అయ్యా నాకు మనశ్శాంతి లేదయ్యా, నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఇంత డబ్బు నీ దగ్గర ఉంటే నీకు మనశ్శాంతి ఏమవుతుంది? ఇంకా ఇంత డబ్బు నీ దగ్గర ఉందంటే నీకు ఇంకా మనశ్శాంతి ఉంటుందా? ఇక నీకు మనశ్శాంతి ఉండదేక. కనుక మళ్ళీ ఈ డబ్బు నాకు ఇచ్చి నా మనశ్శాంతి బాగొడతావా? చెప్పు. ఈ డబ్బు నాకు ఇచ్చి నా మనశ్శాంతి బాగొడతావు ఇక నువ్వు. కనుక ఈ డబ్బు అంతా పంచాయి తీసుకెళ్ళి నీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా పంచిపడాయి అండి, అప్పుడు నీకు మనశ్శాంతి అప్పుడు కలిగిద్ది. నిజంగా రియల్గా ఎవరో చాలా కోట్ల ఆస్తి అంటారు, మాకు చూపించారు యూపీలోనే ఎక్కడో. మరి ఆ కుటుంబం ఆస్తి అంతా మీద ప్రజలకి పనిచేశారు. వాళ్ళు మొత్తం ఆస్తి అంతా ప్రజలకు పనిచేశారు. వాళ్ళ చేతులు ఏమీ లేకుండా చేసుకున్నారు. నిస్సహాయతిథి అండి. నిజంగా అలా మనం చేయలేం. నిజంగా వాళ్ళలాగా వాళ్ళు ఇక్కడ అన్ని జిల్లా వాళ్ళు అండి. అయినప్పుడు కూడా చూడపారా, మొత్తం కోట్ల ఆస్తి అంతా కూడా అమ్మేసి ప్రజలకి ఏది పడితే అది ఇచ్చేసారండి. చాలకని చూపించారు కూడా టీవీలో దాన్ని అండి. ఏమీ లేకుండా చేసుకున్నారు. నిజంగా అలాంటి వాళ్ళు మనశ్శాంతి కలగా శుభ్రంగా అన్నా క్యాంటీన్లో తిని హాయిగా బతుకుతారు. ఎందుకని ఆస్తి లేదు, అప్పు లేదు. ఏం లేదు? ఆస్తి లేదు, అప్పు లేదు. అలాంటిగా చెప్పండి, మనశ్శాంతి ఏమీ లేదు. ఏది పోతారు భయం కూడా, ఎత్తుపోతారు భయం కూడా లేదు. మనకి ఎన్ని భయాలు. యానిచారు రాలేదు ప్రార్థన కంటే ఇంట్లో బీరువాలో 25,000 పెట్టారు, తాళం కూడా వేయలేదు, అందుకే రాలేదు. ఎందుకని? బీరువాలో 25,000 ఉండటం వల్ల ఏమైంది? ప్రార్థనకి రాలేదు. ఏంటి రాలేదంటే బీరువాలో 25,000 ఉన్నాయి. ఏంటి ఒక అమ్మాయి రాదని, ఏంటి నేను అలా ప్రార్థన కూడా చేయదని అసలు నేను ఏంటి అబ్బా రాలేదని అనుకుంటే దేవుడు అన్నాడు, వాళ్ళ ఇంట్లో ₹1,00,000 ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? ₹1,00,000 ఉండే ప్రార్థన రాలేదు. ఏంటి ఈ అమ్మాయి ప్రార్థన అనుకున్నాను, మామూలు అనుకున్నాను. ఏంటి రాలేదని దేవుడు అన్నాడు, ₹1,00,000 ఇంట్లో ఉండే అన్నాడు. అమ్మాయి అడుగు తిన్నామని చెప్తున్నారు మాకు, అడుగు తిన్నామని చెప్తున్నారు. చూస్తాయి. సరే ఫోన్ చేసింది వెంటనే, ఏమో ప్రార్థన రాదంటామంటే ఏదో చెప్తున్నావు కావాలి. ఎందుకమ్మా ఇంట్లో ₹1,00,000 వండి పెట్టుకుని ఎందుకు మానేచ్చావు నువ్వు? అప్పుడు చెప్తున్నావు ఉన్నాయి ₹1,00,000 ఉన్నాయి. చూసారా? ఒక ఆమెను అప్పు అడిగాము, అబ్బాయి పైసా లేదా అంది. నీ దగ్గర ఉన్నాయమ్మా, దేవుడు ఉన్నాయి అన్నాడు. అడగమన్నాడు దేవుడు నిన్ను, అందుకే అడుగుతున్నావు అంటే ఎట్ట ఇంటికి తెచ్చిచ్చిందండి 20,000 అండి అండి. అబ్బాయి నా దగ్గర పైసా, దేవుడు ఉన్నాయని చెప్పాడు, అడగమాడని. ఎక్కడ దాస్తావు దేవుడి దగ్గర? దేవుడికి నువ్వు ఎక్కడ చెప్పండి, దేవుడి దగ్గర ఎక్కడ దాస్తావు చెప్పండి. నువ్వు ఎక్కడా కూడా దేవుని దగ్గర నువ్వు దాయలేవండి నువ్వు. దేవుడు చెప్తాడు ₹1,00,000 ఇంట్లో పెట్టుకుని ప్రార్థన మానేసింది, 10,000 ఇంట్లో పెట్టుకుని అనిసా ప్రార్థన మానేసింది. ఎప్పుడో నా చిన్నప్పుడు గుర్తు తెచ్చుకో, ఇప్పుడు కాదు ఎప్పుడెప్పుడో బీరువా కొన్నాగల్లో. కనుక చూడపారా, ఎందుకంటే ఆనుకునే మనసు పేర ఈరోజున లేదండి. అందుకే మనశ్శాంతి ఉండదు, అశాంతి
శాంతి తిన్నా శాంతి. దీర్ఘరోగం అంట మనుషులకి ఏమో చెప్పండి, తిన్నాగానే చెప్పండి దీర్ఘరోగం వచ్చేస్తుంది మనుషులకి. పిగిదాకా తింటారు, పలవా పెట్టినప్పుడు మళ్ళీ టూగులు ఆడతారు. ఇప్పుడే తిన్నది మళ్ళీ ఏం చేస్తారు, టూగులు ఆడతారు. ఏం రోగం అది? ఏం రోగం అది? దీర్ఘరోగం. ఎంత తిన్నా ఆ రోగమే. దీర్ఘరోగం తింటమే, మళ్ళీ పళ్ళాలు తినేస్తారు. మళ్ళీ మూలుగుడు, లాక్కెళ్ళండి, పిక్కెళ్ళండి, పొడిపించండి, ఇండేషన్లు వేసేయండి పిల్లలు. దీర్ఘరోగం. జాగ్రత్త పేరా. నిజంగా ప్రభు మీద అనుకుంటే బతికితే బతుకుతాం, చనిపోతాం అండి. కనుక పేరా మనశ్శాంతిగా మనం బతుకుతాం. ప్రభు చెప్పిన ప్రకారం చేసుకుంటే, వాక్య ప్రకారం, దర్శన ప్రకారం నడుచుకుంటే చెప్పారా ఉన్నంతకాలం ప్రశాంతంగా బతుకుతాం. ఎవడెక్కడ ఉట్టుకట్టుకోలేదు, ఎవడు లేడు, అందరూ పోయేవాళ్ళు లోకల్సి పెట్టి. ఉన్నంతకాలం హ్యాపీగా బతకాలిగా, అయినా బతకం. చాలామంది ముందు పిల్లమే అనుకుంటారు. ఏమి అనుకుంటే చెప్పండి, ట్యాబ్లెట్ మీద అనుకుంటారు. ట్యాబ్లెట్లు బొడ్లో పెట్టుకుంటారు, సంచిలో పెట్టుకుంటారు, మేకలో పెట్టుకుంటారు. అమ్మో బిల్లు వేసుకోలేదు. వేసుకో. కనుక దేవుడి మీద అనుకున్నప్పుడు చూడబోరా, దేవుడు మనల్ని పూర్ణశాంతి గలగా కాపాడతాడు. ఎందుకంటే నా కంటితో నేను ఎంతోమంది చూస్తున్నానండి అండి. కనుక ఎర్రబీగిపోయిన ఎంతోమందిని నా కళ్ళతో నేను చూస్తున్నా, చెవులతో వింటున్నా నేను. కనుక దేవుడి మీద అనుకోకుండా ఇష్టానుసారంగా జీవించడం గతులు ఏమవుతుందంటే, కనుక నా చెవులతో వింటున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను. అంతే. గుర్తుపెట్టుకోండి. కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి